జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడు. ఆయన రప్ప రప్ప కాకపోతే డమ్ 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 అంటాడు, లేకపోతే రత్త రత్త అంటాడు. ఆయన ఇష్టం. అన్న ఇప్పుడు జగన్ గారు వచ్చేసి రప్ప రప్ప అనే డైలాగు వైరల్ వాడిండు. అవుతుంది. సో దాన్ని వాడినాక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఈ రపా రపా సినిమా డైలాగ్ వచ్చేసి థియేటర్ వరకే పనికి వస్తాయి, బయటికి పనికి రావు. కాబట్టి వీటిని ఎంకరేజ్మెంట్ చేయకండి, ఎవరైతే చేస్తారో వాళ్ళకి శిక్ష పడింది అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఆ విధంగా వాడడం కరెక్టేనా రాంగా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ డైలాగ్ వాడారు అనేసి ట్రోల్ చేస్తే నీకు తెలిసింది, లేకపోతే తెలియదు కదా. జనం అందరికీ అంతే కదా, ఆ ట్రోల్ చేయడం అని తెలిసింది, ట్రోల్ చేయకపోతే తెలియదు కదా. ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నిజంగానే సినిమా డైలాగ్ వచ్చేసి థియేటర్ వరకే పనికి వస్తాయి కదా, ఈ విధంగా రాజకీయంలోకి వచ్చి ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు కదా మరి. సినిమాలో చాలా డైలాగులు ఉంటాయి. అవును, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను సినిమాలో చూసి అంత డైలాగ్ ఏదో గుర్తు పడతాను, అందుకే తప్పు అయిపోద్దా? దానికి తప్పు అంటే అలాగా నార్మల్గా చెప్పొచ్చు, నార్మల్ గా చెప్పొచ్చు, తప్పే ఉంది. రాజకీయంలోకి వచ్చి అలా డైలాగ్ చెప్పకూడదు కదా. ఆయన ఇప్పుడు రాజకీయం అయితే ఇప్పుడు ఆయన సీఎం కాదు కదా, ఆయన సీఎం కాదు, ఇప్పుడు జస్ట్ నార్మల్ పర్సన్ ఆయన కూడా ఇప్పుడు. కాబట్టి ఆయన చెప్పుకుంటాడు, తప్పేముంది అందులో. నార్మల్ పర్సన్ మాజీ సీఎం కదా. మాజీ సీఎం అయినా నార్మల్ పర్సన్ లెక్క ఇంకా మాకు. ఆయన సీఎం అయితే సీఎం, నార్మల్ పర్సన్ ఇప్పుడు మాకు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పాల్సింది ఒకటే, ఆయన ఇష్టం వచ్చింది ఆయన మాట్లాడతారు, అందులో తప్పే ఉంది. మాట్లాడడానికి ఎవరికి సరిపోరు. ఆయన దేవుడు అంతే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడు. ఆయన ఎన్నో కుటుంబాలను ఆదుకున్న దేవుడు, ఎంతో ప్రజల్ని కాపాడుతున్న దేవుడు. అలాంటి దేవుడిని విమర్శించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన రప్ప రప్ప కాకపోతే డమ్ 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 అంటాడు, లేకపోతే రచ్చ రచ్చ అంటాడు. ఆయన ఇష్టం, ఆయన వాయిస్, దేవుడు ఇచ్చిన వరం ఆయనకి వాయిస్. ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడతాడు, అందులో తప్పే ఉంది? తప్పు లేదు కదా, ఏమని చెప్పాలా. అన్న ఇప్పుడు ఇంత ముందుకు జగన్ గారు ఏదైతే స్కీమ్లు పెట్టారో వాటినే స్కీమ్లని చంద్రబాబు గారు ఇస్తున్నారు, కాపీ కొడుతున్నారు అని చెప్పేసి అన్నారు. దానికి మీరు ఏమంటారు? కాపీ కొట్టడంలో తప్పు లేదు, ప్రజలకు న్యాయం జరుగుతుందంటే. కానీ ప్రజలకు న్యాయం జరిగి ఏ విషయంలో కాపీ కొట్టడం తప్పలేదు, కానీ ప్రతిదీ కాపీ కొడితే మాత్రం అది చాలా వరకు కూడా కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు గారు మంచి చేయాలని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఆయన తీసుకొచ్చింది. అవునా, తల్లికి వందనం, చెల్లికి వందనం, అక్కమ్మకి వందనం అని చెప్పారు. తప్పే ఉంది, వేస్తే పర్లేదు, వేయకపోతేనే ప్రాబ్లం కదా. ఏమన్నా క్రియేట్ చేసారు కదా, సూపర్ 6 బాగుంది. సూపర్ ఈయన 9 నవరత్నాలు అయింది, ఇంత సూపర్ 6 అంటే 3 తగ్గిస్తారు ఇందులో. అంతే మరి, ఏం చేస్తాం, డబ్బులు లేవు, పేదలు పేదలం కదా, డబ్బులు లేవు. డబ్బులు అయితే అమరావతికి తేడా చేశారు. ఎక్కడో దగ్గర అప్పు చేసి చేస్తున్నాం, మరి ఏం చేయాలి, తప్పదు కదా, మాట ఇచ్చాక చేయాలి కదా. పడుతుంది కదా ఆల్రెడీ. మొన్న ఎక్కిన 2 నెలలకే మాకు మనిషికి ఇంటికి 250 రూపాయలు చెప్పి కరెంట్ బిల్ వేసారు కదా. వచ్చిందేమో 125, వాడింది లేదు, చేసింది లేదు రూమ్ కి. దానికి ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో 250 అంట. ఇదేంటన్నా, నేను వాడను చేయను, రూమ్ లో ఎప్పుడూ ఉన్నాను, ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాను, అలాంటిది నార్మల్ ఛార్జ్ అంటే అది కామన్, మళ్ళీ ఇంకో 250 ఎక్స్ట్రా దేనికంటే వేసారు గవర్నమెంట్, మరి మేమేం చేస్తుంది తమ్ముడు అన్నారు. నాకు ఒకసారిగా బుర్ర పాడైపోయింది. ప్రభుత్వం అంటే ఏంటి అనుకున్నాం, కానీ ఈ టైప్ లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. చాలా బాగుంది, సూపర్.